హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ పద్ధతిలో ఉప్పావ ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తున్నాను. చూడండి, మనము గ్లాస్ కొలతతో ఆరు కప్పుల కాయలైతే అదే గ్లాసు బోడకు అంటారనమాట. గ్లాస్కు కరెక్ట్ చివరన ఉప్పు, అలాగే కారం వేయకూడదు. ఉప్పావలో ఆవాలు, అలాగే జీలకర్ర, మెంతులు, నువ్వుల పొడి, పసుపు, అలాగే వేడి చేసిన నూనె. ఉప్పావలో కారం వేయకుండా ఇలా మెంతుల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ వేస్తామన్నమాట. మనం మామూలుగా అల్లం ఆవ చేసినట్టు దీన్ని కూడా చేస్తామన్నమాట. వెల్లుల్లిపాయ, అల్లం కొద్దిగా వేయాలి, మరి ఎక్కువ వేయకూడదు. అలాగే మెంతుల పొడి కూడా కొద్దిగా వేయాలి. ఎల్లిపాయలు ఇలా చల్లుకొని మనం ఆయిల్ని వేడి చేసి ఇవన్నిటిని కలిపేసుకోవాలన్నమాట. సో ఇలా కలిపేసుకున్న తర్వాత మంచిగా కలిపేసి ముక్కలు అనేటివి దీంట్లో వేసి అప్పుడు కలుపుకుంటే తెలంగాణ పద్ధతిలో ఉప్పావ అనేది రెడీ అయిపోతుంది. ఒకసారి లాంగ్ వీడియో వెళ్ళి చూడండి. అల్లపావ కూడా ఎలా పెట్టాలో వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అనేది చేశాను. సో చాలా బాగుంటుందండి ఉప్పావ కారం లేకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ ఇవ్వండి.